హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ట్రిప్ ప్లాన్లో అసలు లేకుండా అనుకోకుండా మేము వెళ్ళిన ప్లేస్ అయితే తిరుపతికి అయితే వచ్చేసాము. ఎలాంటి ప్లానింగ్ లేకుండా టికెట్స్ ఏం బుక్ చేసుకోకుండా ఇక్కడ మేము దర్శనం ఎలా చేసుకున్నాము, ఎక్కడ స్టే చేసాము, అండ్ అలానే ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా ఫాస్ట్గా దర్శనానికి ఎలా వెళ్ళొచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ అలానే తిరుపతితో పాటు ఇంకా మేము కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఏమేం ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అనేది అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, కంచి నుంచి మేము తొరైపాకం వెళ్ళామని చెప్పి. ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే 5:30 కల్లా రెడీ అయ్యి తిరుపతికి స్టార్ట్ అయ్యాము. మేము ఇక్కడ 5:30కి స్టార్ట్ అయితే తిరుపతి రీచ్ అయ్యేటప్పటికి 9:30 అయింది. ఇక్కడ తిరుపతి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మేము వచ్చేసి శ్రీనివాసం కాంప్లెక్స్లో 300 రూపీస్ టికెట్స్ ఏమన్నా దొరుకుతాయని చెప్పి చెక్ చేసాము. బట్ అక్కడ దొరకలేదు. ఇక్కడ వచ్చేసి midnight 1 ఫ్రీ టికెట్ ఇస్తారంట, అది కూడా విత్ టైం స్లాట్తో. ఆ టైంకి మనం వెళ్తే ఈజీగా 2 to 3 అవర్స్లో దర్శనం కంప్లీట్ అయిపోతుందంట. అండ్ అదొకటి ట్రై చేయొచ్చు ఇలా అనుకోకుండా వస్తే. ఇంకా అక్కడ టికెట్ దొరకలేదు కదా, ఇంక మేము కొండ పైనకి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూద్దామని చెప్పి ఇంక ఇక్కడ కొండపైకి వెళ్ళే దారిలో ఒక చెకింగ్ పాయింట్ అయితే వస్తుంది కదా, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ లగేజ్, వెహికల్స్ అండ్ అలానే మనల్ని ఫుల్గా చెక్ చేసి పైనకైతే పంపిస్తారు కదా. సో ఇక్కడ వెహికల్స్ కూడా చూడండి చాలా ఆగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కొండ పైన టెంపుల్ కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా చూడండి చాలా వెహికల్స్ ఆగున్నాయి. కొంచెం టైం పట్టింది చెకింగ్ అంతా కంప్లీట్ అవడానికి. ఇంకా అండ్ చెకింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఇక్కడ కొండ పైనకి అయితే వెళ్తున్నాము. ఈ ఘాట్ రోడ్స్ కొంచెం స్లోప్గా ఉంటాయి కదా, వీటిలో వెళ్తున్నప్పుడైతే నాకు కొంచెం కడుపులో తిప్పినట్లుగా అనిపిస్తుంది. మీకు అలా ఉంటుందా? అండ్ మేము ఇక్కడైతే ఇంకా కొండ పైనకి రీచ్ అయ్యాము. అండ్ ఫస్ట్ వచ్చేసి కొండ పైనకి రీచ్ అవ్వగానే మేము కార్ ఒక ప్లేస్లో పార్క్ చేసి ఫస్ట్ కళ్యాణ కట్టకైతే వెళ్ళాము. ఇంకా అక్కడ గుండు చేయించుకునే వాళ్ళు గుండు చేయించుకొని ఇంకా 3 కత్తెరలు ఇచ్చే వాళ్ళు ఇచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యాము. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మాకు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది. తిరుపతిలో నిత్యం కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా, ఇంకా మేము ఇక్కడ అన్నదాన కేంద్రంకి అయితే వచ్చేసాము ఫుడ్ తినడం కోసం. ఈ అన్నదాన కేంద్రంలో ఇలా ఒక పెయింటింగ్ కనిపించింది, చూడ్డానికి చాలా బాగుంది అని చెప్పి షూట్ చేశాను. ఇంకా మేము ఈ హాల్కి వెళ్ళేసరికి అక్కడ అరేంజ్ చేసిన టేబుల్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇంక ఇక్కడ పక్కనే బఫే కూడా ఉంది. సో ఇంకా మేము బఫేలో ప్లేట్స్ తీసుకొని ఇంకా ఫుడ్ అయితే పెట్టించుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ ఒక స్వీట్ అండ్ అలానే పప్పు, చట్నీ, రైస్ పెట్టారు. అండ్ అలానే సాంబార్, మజ్జిగ కూడా ఉన్నాయి. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒకసారి అందరూ తినటం కంప్లీట్ అవ్వగానే వెంటనే క్లీన్ చేసేసి మళ్ళీ ఆకులు వేసి ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. సర్వ్ చేసిన తర్వాత ఇంకా ఎలో చేస్తున్నారు లోపలికి. అండ్ ఇక్కడ వచ్చేసి బఫే ఒక సైడ్ పెడుతున్నారు అండ్ అలానే ఇలా టేబుల్స్ ఇంకొక సైడ్. ఇలా ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత అందరినీ లోపలికి ఎలో చేస్తున్నారు చూడండి. ఇంకా రైస్ అయితే ఇంక వాళ్ళు కూర్చున్న తర్వాత సర్వ్ చేస్తున్నారు. ఇంక ఇలా ఇక్కడ మేము ఫుడ్ తినుకుంటా దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళని ఎన్ని గంటలు దర్శనానికి పడుతుంది అని అడిగితే ఒకళ్ళు 15 అవర్స్ చెప్తున్నారు, ఒకళ్ళు 18 అవర్స్ చెప్తున్నారు, ఒకళ్ళు 21 అవర్స్ అలా చెప్తున్నారు. సో మేమైతే కన్ఫ్యూజ్ అయిపోయాము ఎలా వెళ్ళాలి దర్శనానికి అని చెప్పి. అండ్ ఇంకా మేము ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఫస్ట్ అయితే వరాహస్వామిని దర్శనం చేసుకొని తర్వాత చూద్దాంలే అని చెప్పి ఫస్ట్ వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇలా టెంపుల్కి వెళ్ళే దారిలో షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. తిరుపతిలో తెలిసిందే కదా, ఎక్కడ చూసినా షాపింగ్ చేయడానికి చాలా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి పుష్కరిణి దగ్గరికి అయితే వెళ్ళాము. స్నానాలు చేయాలి అనుకున్న వాళ్ళు పుష్కరిణి దగ్గర కూడా స్నానం చేయొచ్చు. అక్కడే క్లోత్స్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అవి కూడా ఉన్నాయి దాని దగ్గరలోనే. అండ్ ఇక్కడ మేము ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాము కాబట్టి ఇక్కడ జస్ట్ తల మీద నీళ్ళు చల్లేసుకొని వచ్చేసాము. అండ్ ఇంక ఇక్కడ మా డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది దర్శనానికి అయితే ఎలా వెళ్ళాలి అని చెప్పి. అదే చాలా టైం పట్టింది. చివరికి మేము ఒక 5 మెంబర్స్ అయితే సర్వదర్శనానికి వెళ్దాము, ఎలా అయితే అలా అయింది, ఎంత టైం పట్టినా అని చెప్పి 5:30కి ఈవినింగ్ 5:30కి మేము ఇంకా సర్వదర్శనం క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. మేము మొత్తం ఒక 10 మెంబర్స్ వెళ్ళాం కదా ఈ ట్రిప్లో. 5 మెంబర్స్ ఇలా సర్వదర్శనానికి వచ్చేసాం. మా మొబైల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ మిగిలిన 5 మెంబర్స్లో ఒక 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
1 ఇయర్ కంటే తక్కువ ఏజ్ ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళు వేరే స్పెషల్ ఎంట్రీ నుంచి అయితే దర్శనం కోసం వెళ్ళొచ్చంట. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ 4 మెంబర్స్ ఇంకా ఆ ఎంట్రీ నుంచి అయితే దర్శనానికి వెళ్ళారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఇంకా ఒకళ్ళే మిగిలారు కదా, సర్వదర్శనంలో చాలా టైం పడుతుందని చెప్పి క్యూలో నించోలేక మామయ్య గారు మాతో పాటు అయితే రాలేదు. ఇంకా నెక్స్ట్ కిందకి వెళ్ళి తను వీళ్ళు దర్శనానికి వెళ్ళిన తర్వాత అలిపిరిలో రూమ్ తీసుకొని ఇంకా నైట్ శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర ఇచ్చే టికెట్ క్యూకి అయితే వెళ్ళారంట. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని వచ్చి ఇంకా రూమ్లో స్టే చేసి అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 o'clockకి తన దర్శనానికి అయితే టైం స్లాట్ ఇచ్చారు. సో ఆ టైంకి ఎగ్జాక్ట్గా క్యూ లైన్లోకి అయితే వెళ్ళారు. తనకి కూడా 2 to 3 అవర్స్లోనే ఈజీగా దర్శనం అయిపోయింది. మేము 5 మెంబర్స్ ఈ సర్వదర్శనానికి టికెట్ ఏమీ లేకుండా క్యూలో వెళ్ళాం కదా, మాకైతే ఎగ్జాక్ట్లీ 15 hours పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. మేము ముందు రోజు 5:30కి వెళ్తే నైట్ మమ్మల్ని 12 o'clock కల్లా రూమ్స్లోకి అయితే పంపించేశారు. ఇంకా రూమ్స్లోకి పంపించిన తర్వాత మాకు అక్కడ ఒక టెన్షన్ ఏంటి అంటే, మాకు రూమ్స్లోకి పంపించే ముందు ఒక టికెట్ ఇస్తారు కదా, ఆ టికెట్లో ఏముంది అంటే ఆ రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే 2:30కి దర్శనానికి టైం అయితే అలాట్ చేసింది. ఇంకా మేము అది చూసి భయపడిపోయాము, 24 hours కంటే ఇంకా ఎక్కువే పడుతుందేమో దర్శనానికి అని చెప్పి. బట్ మాకు ఆ రోజు మార్నింగ్ 8:30కే దర్శనానికి అయితే అలో చేశారు. ఇంకా 8:30కి రూమ్స్ నుంచి బయటికి పంపించారు. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అసలు మేము ఫస్ట్ గరుత్మంతుని దర్శనం చేసుకుంటాం కదా, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని, అండ్ ఆ తర్వాత వక్కులాదేవిని, ఆ తర్వాత హుండీ దగ్గరికి వెళ్తాం కదా. ఇంకా ఫైనల్గా లడ్డూ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి లడ్డూలు తీసుకొని మేము బయటకు వచ్చేసరికి టైం 11 o'clock అయింది. ఆల్మోస్ట్ మాకు దర్శనానికి 15 hours టైం అయితే పట్టింది. అండ్ మనం ఇలా కాకుండా నైట్ 10 o'clock కల్లా శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గర టికెట్ తీసుకుంటే ఎగ్జాక్ట్ ఆ టైంకి వెళ్ళి 2-3 అవర్స్లో మనం దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. అలా కాకుండా 1 year లోపు పిల్లలు ఎవరైనా ఉంటే కూడా ఇలా ఈజీగా 2-3 అవర్స్లో దర్శనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఆ రోజున్న క్రౌడ్ని బట్టి ఈ టైం అనేది వ్యారీ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఇంకా మామయ్య గారి దర్శనానికి వెళ్ళారు. సో తను వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో మేము వచ్చేసి ఇక్కడ జపాలికి అయితే వచ్చేసాము. జపాలి తెలిసిందే కదా, హనుమంతుడు టెంపుల్ ఉంటుంది, కొండ పైనకి వెళ్ళాల్సి ఉంటుంది. కొండ పైనకి జపాలి తీర్థం ఎంట్రన్స్ వరకు మనం వెహికల్లో వెళ్ళినా అక్కడ నుంచి టెంపుల్కి రీచ్ అవ్వడానికి కొంచెం ఎక్కువగానే నడవాల్సి ఉంటుంది. అన్ని స్టెప్స్ ఉంటాయి. సో వెహికల్లో అయితే మళ్ళీ వెళ్ళలేము, అక్కడ నుంచి బై వాకే వెళ్ళాలి. అండ్ అక్కడ హాఫ్ స్టెప్స్ వచ్చేసి మనం పైకి ఎక్కుతూ వెళ్ళాలి. అండ్ ఆ తర్వాత మిగిలిన హాఫ్ వచ్చేసి కొండ దిగినట్లుగా కిందకి దిగుతూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం టెంపుల్ అయితే రీచ్ అయ్యాము. ఈ టెంపుల్ దగ్గర కూడా చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్వామివారికి ఏదైనా పూజ చేయించుకోవాలి అన్నా కానీ ఇక్కడ పూజా సామాగ్రి అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఈ టెంపుల్ దగ్గర నేచర్ అంతా కూడా చాలా బాగుంటుంది. చుట్టూ ఫారెస్ట్ ఉంటుంది, మిడిల్లో ఈ టెంపుల్ ఉంటుంది. మంచిగా ఇక్కడ నేచర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ చెట్టుకి వినాయకుడి రూపంలాగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి స్వయంభుగా వెలిసిన వినాయకుడు అంట. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తే కెమెరాస్ అయితే ఎల్లో లేవు, సో నేనేమి లోపల షూట్ చేయలేదు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా మేము ఇక్కడ బయటకు వచ్చాక ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా ఎలా ఉంది అని చెప్పి ఒక ప్యాన్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇంకా మేము దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. మేము వచ్చేసి ఇంకా మా వాళ్ళు ఆల్రెడీ రూమ్స్ తీసుకున్నారు అలిపిరి దగ్గర, సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ స్టే చేసాము. నెక్స్ట్ ఇంకా మామయ్య గారు దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత మేము ఇంకా అలిపిరి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము అందరం ఒక 2 కార్స్లో వచ్చాం కదా, వాళ్ళైతే చెన్నై వెళ్ళాలి, మేమైతే గుంటూరు వెళ్ళాలి. అండ్ వాళ్ళు కాణిపాక కూడా వెళ్ళాలనుకున్నారు. సో జపాలి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కాణిపాకకి స్టార్ట్ అయిపోయారు. మేము వచ్చేసి ఇలా తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. మేము వెళ్ళిన టైంకి ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు. ఒక ½ an hour పైనే క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ టెంపుల్లో అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే కృష్ణ బలరాముల టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము గూగుల్లో చెక్ చేస్తే అయితే శ్రీకాళహస్తి టెంపుల్ 9 కల్లా క్లోజ్ అవుతుంది అని ఉంది. సో కొంచెం ఫాస్ట్గానే మేము ఇక్కడికి వచ్చేసాము. బట్ మేము వచ్చేటప్పటికి టైం అయితే 9:15 అయింది. ఇంకా టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుందో లేదో అని అయితే అనుకున్నాము.
ఫోన్స్ అవన్నీ తీసుకెళ్తే చెకింగ్కి టైం పడుతుందని చెప్పి మేము ఇంకా అవన్నీ కార్లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాము ఫాస్ట్గా. మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది, తొందరగా వెళ్ళండి అని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు ఫాస్ట్గా పంపించేశారు దర్శనం కోసం. ఎంత బాగా దర్శనం అయింది అంటే జనాలు ఎక్కువగా లేరు, ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు అంతే. చాలా బాగా దర్శనం జరిగింది. స్వామివారికి ఎదురుగా నించొని మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ అలానే అమ్మవారిని దర్శనం చేసుకొని అప్పుడే అక్కడ కాలభైరవుడికి కూడా అభిషేకం జరుగుతుంది. సో అభిషేకం అయ్యేంత వరకు ఉండి ఇంకా మంచిగా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. టెంపుల్ ముందు ఇలా ఒక షెడ్ వేశారు, ఇందులో ఇలా శివుడి విగ్రహం పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ నైట్ టైం కొంతమంది భక్తులు ఇక్కడ నిద్ర చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి కొండ పైనకి చూస్తే అక్కడ శివుడు పార్వతీదేవి విగ్రహాలు పెట్టున్నాయి. అక్కడ పైన కూడా ఒక టెంపుల్ ఉంటుందంట. మాకు ఇంకా నైట్ లేట్ అయిపోయింది కదా, సో ఇంకా మేము ఆ టెంపుల్కి అయితే ఏం వెళ్ళలేదు. తిరుపతి శ్రీకాళహస్తిలో దర్శనాలు అయితే మాకు ఇలా జరిగాయి. అండ్ అనుకోకుండా వెళ్ళిన ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. మీకు కూడా ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రీవియస్ ఈ ట్రిప్ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. అరుణాచలం దగ్గర నుంచి శ్రీకాళహస్తి వరకు మేము ఈ 11 days ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఫైనల్గా ఇంక మేము గుంటూరు అయితే రీచ్ అయ్యాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.